శాంటిటీ ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. లేకపోతే సమాజానికి ఏం మనం మెసేజ్ ఇస్తున్నామో చూసుకోవాలి, దాన్ని అలవాటు కింద రాకూడదు. కాబట్టి నేను మీ ద్వారా చాలా దయచేసి ఇంకోసారి రిపీట్ అవ్వడానికి స్థాయిని దిగదర్చుకండి. వ్యక్తుల స్థాయి దిగజారచ్చు కానీ వ్యవస్థ స్థాయి దిగజారకూడదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మీ రాష్ట్రంలో 10 మంది ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు, అపోజిషన్ లీడరు, రికగ్నైజ్ స్థాయి తగ్గకూడదు. సెలబ్రిటీని మాట్లాడడానికి ఒక పెద్ద ఖాతరు లేదు ఎవరికి. ఎందుకు అతనికి నేను ఇది నాకు కాదు కదా. ఆ మాటలేంటి? రోడ్డు మీద బజార్లో తిరుగు మా ఊర్లో అంటుంటారు, ఏరా బజార్లో మాట్లాడుతూ బజార్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. మా దగ్గర మొత్తం అందరూ బాగా నాండి, ఇక్కడ ఉన్న మనందరం మన ఊర్లో కాబట్టి ఒకళ్ళిద్దరు బయట చేస్తూ కానీ మందరం నాండి, బజార్ మాటలు మాట్లాడుకుని అంటారు కదా. అలా బజార్ మాటలు మాట్లాడతారుగా. తల్లిని తీసుకు మానేసి అమ్మమ్మ అని ఏంటి ఇది అంటే ఉండకూడదు. దాంతోపాటు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో ఆలోచించకూడదు. అంశాల వరకు చూసుకోవాలి తప్ప దాని నుంచి రిఫ్రికేషన్స్ కూడా చూసుకోవాలి. పేదవాడితో నుంచి మన రాజకీయాలు చేస్తారుగా, పనికి మన రాజకీయాలు. కాబట్టి అవి దానివల్ల వ్యవస్థకి వాడి మనుగడికి నష్టం. మనోభావాలతో కలిసి ఉన్న మాతోనా మాకు వాళ్ళకి కంపారిజనా? చెప్పండి. సుబ్బారెడ్డి వ్యక్తి ఏం చేశారు? ఆయన పార్టీ ఇన్ఛార్జి, దట్స్ ఆల్. నిన్నటి వరకు నేను కూడా 3 జిల్లాలకు ఉండేవాడిని. నాకు అవకాశం లేదు, నేను వెళ్ళలేను. అరకు ఆనందగిరి నాకు ఎన్నికలు నాకు ఉన్నాయి, నా జిల్లాలో తిరగాలి ఎక్కువ ఉన్నది, వెళ్ళాను. అలాగే శ్రీకాకుళం వెళ్ళాను, అది కూడా సుబ్బారెడ్డిని అటాచ్ చేయండి, తర్వాత చూసుకుందామని. తర్వాత అమర్నాథ్ని, చిరంజీవిని అన్ని పెట్టాము. నాగిరెడ్డి నేను ఇంకో మాట కూడా అన్నారు, ప్రధానమంత్రిని విమర్శించాలంటే వచ్చారంత స్థాయి ఉంది, విమర్శించాలంటే డైరెక్ట్గా సీఎంఏ విమర్శించాలి అని చెప్పి స్థాయి అంటే అంతే నన్ను తిరిగి కొడుతున్నాయండి. అదే స్థాయి అంటే స్థాయి సీఎంఏ విమర్శించాలి అంటే దేనికి స్థాయి? నేను 15 సంవత్సరాలు మంత్రిగా చేస్తున్నా, నా స్థాయి సరిపడదా? 15 సంవత్సరాలు మంత్రిగా చేస్తున్నా నా స్థాయి. ఏయ్ బాబు, 15 సంవత్సరాలు చేస్తున్న నా స్థాయి సరిపడదు. ఓకే, మరి వాళ్ళ కొడుకు పెద్ద సొంట, చంద్రబాబు కొడుకు, చంద్రబాబు కొడుకు పెద్ద సొంట. మరి ఆయన వచ్చి ఏమీ కాకుండా ఒక ముఖ్యమంత్రి వచ్చి విమర్శిస్తున్నాడు. ఆయనకేంటి అవగాహన ఉందని? నేను 15 సంవత్సరాల మంత్రిని, ఒక ఉమ్మడి రాష్ట్రానికి వచ్చి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు చేశాను, నా స్థాయి సరిపడలేదు. ఆ స్థాయి సరిపోద్దా? ఒక ముఖ్యమంత్రిని మాట్లాడడానికి అది గులవింద మచ్చే. ఆయన మేనిఫెస్టో ఏ రకంగా కాపీ కొట్టాడు. ఇప్పుడు పదాలు కూడా సిద్ధం పదం ఎవరు? మాదం మేమేనా? ఎన్నికలు సిద్ధం. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా సిద్ధం మాట్లాడు. బై బై అని చెప్పు, బై బై బాబు అని చెప్పింది మేమేనా? నేను చెప్పినట్టే ప్రజలు దాన్ని క్యాచ్ చేశారు, బై బై అని చెప్పారు. ఇప్పుడు ఆయన అంతా రిపీట్, ఇది మమ్మల్ని చూసి కాపీ కొట్టి మాకే చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ ఒరిజినాలిటీ పోయింది చంద్రబాబు నాయుడు ఎందుకో. కానీ మన రైటర్లు ఎవరు కొత్త వాక్యాలు తీసుకోలేకపోతున్నారు. అంటే కారణం ఏంటి? మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వచ్చి రిజిస్టర్ అవుతున్నాయి.
మా మాటలు వచ్చి ప్రజలు వచ్చి క్యాచ్ చేస్తున్నారు. కాబట్టి అందుకనే ఆ రిజిస్టర్ అయిన పనుల్ని, ఆ క్యాచ్ అయిన పదాన్ని వాడాలనేది మా రైటర్స్ దాన్ని రిపీట్ చేస్తారు. ఇంకెందుకంటే ఇది బాగా ఉందని కొత్త పదాలు వాడట్లేదు. నేనుంది ఉద్యోగస్తులకి ఎందుకు ఉండదు? మీకు మొన్నే చెప్పాను, ఉద్యోగస్తులు 2 కేటగిరీలు ఉన్నాయి. 2 కేటగిరీలు ఉన్నాయి. ఒక కేటగిరీ 2004 ముందు రిక్రూట్ అయిన వారు, ఒక కేటగిరీ 2004 తర్వాత రిక్రూట్ అయిన వారు. 2004 ముందు వాళ్ళందరికీ పెన్షన్ సిస్టమ్, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్. 2000 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళందరికీ న్యూ పెన్షన్ సిస్టమ్. వాళ్ళందరూ ఆ దాంట్లో వచ్చేయాలనేది వాళ్ళందరూ కోరారు. అప్పుడు మేము చేస్తామని చెప్పాము మాస్టర్ గారు. తర్వాత సాధ్యం కాదని చెప్పి ఓపెన్ అయిపోవాలని చెప్పి మేము చెప్పడం తప్పయింది మా వల్ల. దీన్ని మేము అధ్యయనం చేశాము. దీని బదులు గ్యారంటీ స్కీమ్ ఇస్తామని చెప్పి అందరూ కొంతమంది కన్విన్స్ అయ్యారు. చాలామంది కన్విన్స్ అయ్యారు. ఇంకో 5%, 10% కన్విన్స్ అవ్వకపోతే దాన్ని ఆక్యుపెంట్మెంట్తో మేమేం చేస్తాం? ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఉద్యోగస్తులకి ఫ్రెండ్లీ గవర్నమెంట్. అంతేగాని మేమేమి ఉద్యోగం కాదు, మాకు మా సోదరులు కాదు, వాళ్ళ అంతర్భాగం. ఈ రాష్ట్రంలో అంతర్భాగం. అలా బయట వాళ్ళు కాదే. పోనీ మాకంటే ఏదైనా గత ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ ఏదైనా ఎక్కువ చేసింది, అచీవ్ చేసిందంటే కొంచెం చెప్పచ్చు. కాదే. ఏం చెప్పాలంటే ఇప్పుడు నిన్న 2 పత్రికల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. భూ చట్టం, అది అడ్వర్టైజ్మెంట్. ఓకే, డబ్బు ఇస్తే గడ్డ గడితేస్తాం, నేను వేసేస్తారా? డబ్బు కోసం ఏ గడ్డని కలుస్తారు చెప్పండి? అంత వయసు వచ్చింది, ఇంక రేపో మాపో అయిపోవడానికి రెడీగా ఉన్న రామోజీరావుకి అది ధర్మమేనది? అవునన్నా కాదు, ఎంతో కొద్దిగా అతను ఉంచుకున్నాడు కదా ఆ సంస్థకి. డబ్బు ఇస్తే ఏదైనా వేసిస్తావా? అంత బ్లంట్గా, ఇన్ని అబద్ధాలు కోరుగా డబ్బు కోసం గడ్డి తినే రకంగా అది అనుకుంటే ఇంకేంటి? ఇంకెక్కడ ఉంది? అందులో వాస్తవం ఉంటే లేదు, ఇదిగో చట్టం ఇగో ఈ పేజీలో ఉంది, ఇదిగో ఇది ఆ 2 కంపేర్ చేసి చూపెట్టు. తప్పు కాదు. అందులో ఇంకా చట్టమే రాలేదు, ఇంకా అది కోర్టుకి ఎఫిడవిట్ ఇచ్చాము, పబ్లిక్ హియరింగ్ ఏం చేసి కానీ చేయమని 100 సార్లు మీతో చెప్పాము. ఇది జిరాక్స్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది అసలు ఒప్పందం కాదని, అది అది చాలా బోగస్ అని, ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజల్లో ఆందోళన రేకెత్తుతుందని చెప్పాము. గవర్నమెంట్ తరఫున ఎలక్షన్ కమిషన్ వచ్చి వాళ్ళ మీద వచ్చి మా ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకోమని సిఐడికి రాసింది. అంతగా వచ్చి నాకుంటా నీచమైన ఆలోచనతో అసలు మనుషులాదు. అసలు నాకు అర్థం అట్లే. మానవ ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేయరు. అది అందుకు మా బాధతో మళ్ళీ మాట్లాడితే మళ్ళీ అనుకుంటున్నాను. తప్పు కదా అది.